బిగ్ బాస్ సీజన్ 9 కి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే అసలు వీడియోని ఎలా పంపితే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో మొత్తం చెప్తా. అసలు ఎలా అప్లై చేయాలో కూడా క్లారిటీగా చెప్తున్నా, లాస్ట్ వరకు చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మోక్షిత్ హియర్ అలియాస్ పాండు. యాక్చువల్ గా మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తొందరగా అప్లై చేసి తొందరగా మీ వీడియోని అయితే అప్లై చేసుకోండి. అసలు బిగ్ బాస్ కావాల్సింది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న డిఫరెంట్ కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లు కాబట్టి ఆ కామన్ మ్యాన్స్ కోసమే సెర్చ్ చేస్తూ ఉంది. అసలు మీరు వీడియో ఎలా పంపాలంటే మీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తూ వీడియో పంపించాలి అనేది లేట్ అయితే మాత్రం. ఎందుకు లేట్ అయితే మాత్రం అంటున్నానంటే, సేమ్ మీ క్యారెక్టర్ లాగానే మీ కంటెంట్ లాగానే మీకంటే ముందు ఎవరన్నా ముందే అప్లై చేసి అక్కడ అప్లోడ్ చేసి ఉంటే మోస్ట్లీ వాళ్ళవే సెలెక్ట్ చేసి మిగతావి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి కంటెంట్ ఇట్లాంటి క్యారెక్టర్ ఆల్రెడీ చూసాంలే అని చెప్పేసి మిమ్మల్ని ఛాన్స్ అంటే రిజెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకు తొందరగా చేయమంటున్నాను, ఎందుకు మీ క్యారెక్టర్ కానీ మీ కంటెంట్ కానీ తొందరగా వీడియో చేసి అప్లై చేయమన్నాను అనేది ఇదే రీజన్. ఎందుకంటే మీలాగానే వేరే వాళ్ళు కూడా కంటెంట్ చేసి మీ క్యారెక్టర్ సేమ్ వాళ్ళకి కనిపించింది అంటే మోస్ట్లీ ఫస్ట్ వచ్చినారు కదా ఇట్లాంటి క్యారెక్టర్ వాళ్ళు, ఫస్టే చూసాం కదా ఇట్లాంటి కంటెంట్ వాళ్ళని అని చెప్పేసి మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేకపోతే బాడీ బాగుండే వాళ్ళది, లేకపోతే మంచి గుడ్ లుకింగ్ గుడ్ టాకింగ్ అని చెప్పేసి గుడ్ లుకింగ్స్ అన్ని కనిపించేలాగా చాలా మంది కేటగిరీస్, చాలా మంది క్యారెక్టర్స్, చాలా కంటెంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ మీరు ఎంత తొందరగా అయితే మీ క్యారెక్టర్ని, మీ కంటెంట్ని, మీ ఏదైతే మీ టాలెంట్ ఉందో మొత్తం ముందే వీడియో చేసి తొందరగా అప్లై చేస్తే మీరు ఆ కేటగిరీలో ఫస్ట్ ఉండేలాగా చూసుకుంటుంది బిగ్ బాస్ టీము. మీలాగానే వేరే వాళ్ళు కంటెంట్ చేసి మీకంటే ముందు అప్లోడ్ చేసి ఉంటే మీ కంటెంట్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ. అలాగే 3 minutes దాటి 15 MB ఎక్కువ దాటకుండా చూసుకుంటాము అంటే మీ మిస్టేక్. మీరు ఎంత తొందరగా వెళితే అంత తొందరగా, అది కెమెరా బాగుందా, క్వాలిటీ ఉందా లేదా అవన్నీ అనవసరం. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ కంటెంట్, మీ క్యారెక్టర్ తొందరగా ప్రొజెక్ట్ చేసి తొందరగా అప్లోడ్ చేసేయండి. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ అనేది చాలా రిక్వెస్టెస్ వస్తూ ఉంటాయి, చాలా కంటెంట్స్ చాలా మంది అప్లోడ్ చేస్తూ ఉంటారు, చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో తొందరగా మీ క్యారెక్టర్, మీ కంటెంట్ అప్లోడ్ చేస్తే మీకు అంత బెనిఫిట్. అంటే వాళ్ళ కంటెంట్ని మీకంటే ముందు సెలెక్ట్ చేయాలంటే మీరు ముందు అప్లై చేసుకోవాలి. మీకంటే వేరే వాళ్ళు తొందరగా అప్లై చేశారంటే మీకు ఛాన్స్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఏంటి అనేది ఆ 3 minutesలో వాళ్ళకి తెలియాలి. నీ ఫ్యామిలీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వు ఏం చేస్తావు, కంటెంట్ ఏమి ఇస్తావు, అసలు నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ చేస్తావు అనేది హౌస్లో వాళ్ళకి 3 minutesలో తెలియాలి. ఓవరాల్గా నువ్వు ఆ 3 minutesలో వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసి నువ్వు ఏం చేయగలుగుతావు ఆ 3 minutesలో వాళ్ళు మొత్తం నిన్ను అట్రాక్ట్ అయిపోవాలి. నువ్వు అలా చేయాలి. అట్లా అని చెప్పేసి నేను మళ్ళీ న్యాచురల్గా కాకుండా నాకు ఒక టాలెంట్ ఉంది, యాక్టింగ్ చేసి చూపిస్తా, 3 minutesలో యాక్టింగ్ చేసి ఇంప్రెస్ చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే రియాలిటీ షోలో నువ్వు అక్కడ 100 days ఉండాలి. 3 minutes వీడియో నువ్వు ఎట్లాగట్లా ప్లాన్ చేసి లేకపోతే ఇట్లా అని చెప్పేసి మేనేజ్ చేయగలుగుతావు. బట్ 100 days నాట్ ఈజీ. అంత ఈజీ అయితే కాదు, 100 days మేనేజ్ చేయలేము. ఎందుకంటే న్యాచురల్గా వెళ్ళి న్యాచురల్ కామెడీ పండి న్యాచురల్గా ఎంటర్టైన్మెంట్ అయ్యి వాళ్ళకి నచ్చిందా ఈజీగా సెలెక్ట్ చేస్తారు. ఎంతసేపు ఉన్నా మీరు న్యాచురల్గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఈ యాక్టింగ్లు ఏదో వేరేది అని చెప్పేసి అంతగా ఓవర్ అయితే చేయకండి. న్యాచురల్గా వెళ్ళిపోండి. వీడియో 3 minutes అని చాలా అంటే చాలా న్యాచురల్గా వెళ్ళిపోవాలి. అసలు నువ్వు బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకున్నావు, అసలు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నువ్వు జనాలను ఎట్లా ఎంటర్టైన్ చేస్తావు అనేది మొత్తం ఆ వీడియోలో పెడితే వాళ్ళు ఈజీగా నిన్ను వీళ్ళు పలానా మ్యాటర్ చెప్తా ఉన్నారు, పలానా ఎంటర్టైన్మెంట్, పలానా కంటెంట్, పలానా ప్లేస్ నుంచి వచ్చారు, వీళ్ళైతేనే కరెక్ట్ అనే లాగా ఇంప్రెస్ చేయండి. కానీ ఏదో పెట్టమన్నారు కదా అని చెప్పేసి నువ్వు రీల్స్ తీసేలాగా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ తీసేలాగా సాంగ్లు పెట్టినట్టు యాక్టింగ్ చేసి, లేకపోతే విలన్లు డైలాగ్ చెప్పినట్టు డైలాగులు చెప్పి అట్లా పెట్టడం కాదు. మీరు ఎందుకు పోవాలనుకుంటున్నారు, ఎందుకు వచ్చారు, ఏమి ఎంటర్టైన్మెంట్ చేసి ఆడియన్స్ని మీరు ఆదరణ పొందుతారు అనేదే కావాలి వాళ్ళకి. అట్లయితే మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ముందే ఆలోచించుకొని అప్లై చేయండి. ఓవరాల్గా నీ నేచర్ ఏంటి, నువ్వు ఏం ఇంప్రెస్ చేస్తావు అన్న వాళ్ళని, ఆడియన్స్ నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు, ఏం ఫీల్ అవుతారు, ఏం ఎంటర్టైన్మెంట్ పొందుతారు అనేదే కావాలి వాళ్ళకి. ఎగ్జాంపుల్గా నువ్వు హైపర్గా ఉండే అమ్మాయి అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు యాటిట్యూడ్గా ఉండే అబ్బాయి అయి ఉండొచ్చు, లేదంటే ఒక అబ్బాయి బాడీ బాగా మంచిగా ఉండి, లేకపోతే అమ్మాయి మంచి గుడ్ లుకింగ్ ఉండి, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హైపర్ ఉండే వాళ్ళు బాగా దగ్గరికి పెట్టుకొని వీడియో, లైక్ నీ హైపర్ ఉంటే హైపర్తోనే వీడియో చేయాలి, లైక్ నీకు యాటిట్యూడ్ ఉంటే యాటిట్యూడ్తోనే వీడియో చేయాలి. లేదు నీకు మంచి బాడీ ఉందా, ఫోన్ దూరం పెట్టుకొని నీ బాడీ మంచిగా కనపడేటట్టు మంచి డ్రెస్ చేసుకొని మంచి లుక్తో మంచిగా వీడియో చేసి వాళ్ళకి న్యాచురల్గా పంపించేస్తే, అమ్మాయి అయినా సరే మంచి హ్యాండ్సమ్ లైక్ మంచి లుక్స్ ఉన్నాయంటే ఓకే, దూరం నుంచి ఒక శారీ కట్టుకోను అట్లాంటి మంచి గుడ్గా పంపిస్తే మీకు చాలా బెటర్. మీరు పాష్గా ఉండే పర్సన్ అయితే, మీకు బాగా అగ్రెసివ్ ఉంటే, అగ్రెషన్ ఉంటే మేము ఆ వీడియోలో కనపడాలి. మీరు మంచిగా దూరం మంచి డ్రెస్ చేసుకొని మీ పాష్నెస్ కానీ మీ అలవాట్లు కానీ మీ బిహేవియర్ కానీ ఆ వీడియోలో కనిపిస్తూ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఎందుకైతే రావాలనుకుంటారో మొత్తం క్లారిటీగా చెప్తే వాళ్ళు 3 minutesలో చూసేస్తారు. ఇఫ్ ఇట్ ఇన్ కేస్ నీకు పూర్ బ్యాక్గ్రౌండ్, నీకు ఏమీ లేదు, నువ్వు మిడిల్ క్లాస్ నుంచి వచ్చావు అంటే అది కనపడాలి వాళ్ళకి. ఆ వీడియోలో నువ్వు పూర్ అని చెప్పేసి కనపడాలి, నీ నేచర్ కనపడాలి, నీ బ్యాక్గ్రౌండ్ అంతా కనిపిస్తూ నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు ఎందుకు వస్తావు, ఏం చేస్తావు, వస్తే అసలు నీ కంటెంట్ ఏంటి,
నువ్వు మిడిల్ క్లాస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి వేరే పాష్గా వేరే అగ్రెసివ్గా చూపించుకుంటే అది సెట్ అవ్వదు. నువ్వు ఏదైతే న్యాచురల్గా వీడియో పెట్టాలనుకుంటున్నావో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే డిసైడ్ చేస్తావని ఫీల్ అవుతారో దానికి మాత్రమే నేను సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎట్లాంటి కేటగిరీ వాళ్ళని కొంచెం ఎక్కువ సెలెక్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, లేకపోతే ఒక ఫార్మర్, జెన్యూన్ ఫార్మర్ అంటే బాగా కష్టపడే ఫార్మరు, ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఆ కష్టము, ఆ రియాలిటీ అని చెప్పేసి మొత్తం బయటపడుతుంది కాబట్టి మోస్ట్లీ వాళ్ళనే సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెలెక్ట్ చేస్తారా అందరు లారీ డ్రైవర్లను సెలెక్ట్ చేస్తారా, అందరు ఆటో డ్రైవర్లను సెలెక్ట్ చేస్తారా, అందరు ఫార్మర్లను సెలెక్ట్ చేస్తారా అంటే కాదు. వాళ్ళలో కూడా చాలా మంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉండింటారు, చాలా మంది యూట్యూబ్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, లేకపోతే అక్కడక్కడ వీడియోస్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేస్తారనమాట. వాళ్ళలో ఏమైనా కొంచెం కనిపించినా కూడా, వీళ్ళకి కొంచెం మంచిగా అనిపించినా కూడా సెలెక్ట్ చేసి పడేస్తారు. ఎందుకు ఆటో డ్రైవర్ని, లారీ డ్రైవర్ని, ఫార్మర్స్ని వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే మాత్రమే ఆడియన్స్ నుంచి ప్రతి ఒక్క, ఇప్పుడు ఫార్మర్ని తీసుకొని వచ్చి పెట్టినాం అనుకో, ప్రతి విలేజ్ నుంచి వచ్చి షో అయితే హిట్ అవుతుంది. అంటే ప్రతి విలేజ్ వాళ్ళు, ప్రతి షో వాళ్ళు, ప్రతి ఫార్మర్ అనేది ఇంట్రెస్ట్ పుడుతుంది. రేపు ఒక ఫార్మర్ తీసుకున్నారంటే అక్కడ అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ పుడుతుంది. అదే ఒక ఆటో డ్రైవర్ని తీసుకున్నారు, ఒక లారీ డ్రైవర్ని తీసుకున్నారు, లేకపోతే ఒక నర్సుని తీసుకున్నారు. అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క కేటగిరీ నుంచి తీసుకోగానే ఆడియన్స్లో ఒక మైండ్ సెట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అరే భయ్ మా కేటగిరీ నుంచి తీసుకున్నారు, మనం కూడా చూడాలి, మనం కూడా ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కరిని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. బిగ్ బాస్ స్ట్రాటజీ అనేది చాలా 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 బెస్ట్ నాకు తెలిసి ఇట్లా తీసుకోవడం అనేది. ఎందుకు 1 మంత్ బ్యాక్, 1 మంత్ ముందే ఈ ట్రైలరు, ప్రోమో ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఈ కేటగిరీ వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కంటెంట్ చుట్టూ ఉన్న ప్రజల్ని మొత్తం గ్యాదర్ చేసుకొని ఈ బిగ్ బాస్ కోసం, ఈ బిగ్ బాస్ హిట్ అవ్వడానికి, టీఆర్పీ కోసం మొత్తం హిట్ చేయడం కోసం ఇలా ప్లాన్ అయితే చేసుకున్నారు స్ట్రాటజీ ప్రకారంగా బిగ్ బాస్ టీమ్. అండ్ ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే నీ దగ్గర అసలు ఏ మొబైల్ ఉంది, ఎలాంటి కంటెంట్ ఉంది, ఎలాంటి క్లారిటీ ఆఫ్ కెమెరా ఉంది అనేది పక్కన పెడితే అక్కడ క్లారిటీ వస్తూ ఉందా లేదా, వాయిస్ సరిగ్గా వస్తూ ఉందా లేదా, లేకపోతే కెమెరా మంచిగా కనపడతా ఉందా లేదా, ఇవి కాదు కావాల్సింది. నువ్వు న్యాచురల్గా, రియాలిటిక్గా, మంచిగా, అంటే వాళ్ళకి నువ్వు ఏంటి అని తెలిస్తే చాలు. అక్కడ నీ ఫిజిక్ కానీ, నీ అగ్రెసివ్ కానీ, నీ పాజిటివ్ నెగిటివ్ కానీ, నీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే నువ్వు మిడిల్, పూరా, రిచ్ అనేది వాళ్ళకి సింబాలిక్గా మొత్తం రియలిస్టిక్గా కనపడిందా, ఇట్లా తీసుకుంటారు. అది కూడా నువ్వు తొందరగా అప్లై చేస్తే, నీ కేటగిరీ వాళ్ళు లేట్ చేసి నువ్వు నీకంటే ముందు ఒక 10 మంది చేశారు అనుకో, నిన్ను రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనేది మాత్రమే చూస్తారు న్యాచురల్గా. అంతేగాని వీడియో క్వాలిటీ ఉందా, వీడియో బ్యాక్గ్రౌండ్ క్వాలిటీ ఉందా, లేకపోతే మంచి ఫోన్తో తీసినారా, మంచి కెమెరాతో తీసినారా, ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ అనేది అయితే చూడరు. బిగ్ బాస్ని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయరేమో, ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయరేమో, మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారేమో అంటే అది నీ పొరపాటు. వాళ్ళు సెలెక్ట్ చేసేదంతా ఎవరిని అంటే మంచి కంటెంట్ అవసరం లేదు. వాళ్ళు మీకు ఏం చూపించగలుగుతా ఉన్నారు, మీ నుంచి ఎంటర్టైన్మెంట్ వస్తూ ఉందా లేదా, మీ నుంచి మీరు రియల్గా ఉన్నారా లేదా, మీ నుంచి మీ కంటెంట్ అనేది రియల్గా వస్తుందా లేదా, మిమ్మల్ని చూసి జనాలు ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా లేదా అనేది కావాలి వాళ్ళకి. అప్లై ఎలా చేయాలనేది మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను బయోలో ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఒకసారి ఆ ఇన్స్టాగ్రామ్ అయితే పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయండి, ఎలా అప్లై చేయాలి, ఎలా ప్రాసెస్. 25 పేజెస్ ఉంది, ఎలా అనేది మొత్తం చదువుకొని అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ పేజ్ని అయితే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత మోస్ట్లీ జియో నెంబర్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతా ఉన్నాయి, ఓటీపీలు తొందరగా వస్తూ ఉన్నాయి. కాబట్టి జియో నెంబర్స్ వాళ్ళు తొందరగా అప్లై చేసుకోవడం చాలా మంచిది. అండ్ కంటెంట్ కూడా రియలిస్టిక్గా మంచి కంటెంట్ అయితే పెట్టండి. 3 మినిట్స్లో మీరు తొందరగా ఆవేశంతో పెట్టొద్దు. కంటెంట్ తొందరగా అప్లై చేసుకోండి, అది క్వాలిటీ ఉందా లేదా అని పక్కన పెట్టేసేయండి. అండ్ వీడియో కూడా లెంత్ ఎక్కువ పెట్టకండి, 50 MB మాత్రమే ఉండాలి. మీరు మళ్ళీ 20 MB 25 MB మాకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా అంటే కుదరదు. ఎంత వీలైతే అంత తక్కువలో, 15 MB కంటే తక్కువ పెట్టినా పర్లేదు, 15 MB వరకు చూసుకోండి, జాగ్రత్త. లేదు మీరు ఎక్కువ వచ్చింది, మీరు మంచిగా మాట్లాడినారు, ఆ వీడియో మంచిగా ఉంది, మీకు నచ్చింది అనుకుంటే దాన్ని కంప్రెస్ చేయండి. ఒక 20 MB ఉన్నది క్వాలిటీ తగ్గించి 15 MBకో 14 MBకో వచ్చేలాగా చేసుకొని కంప్రెస్ చేసి అప్పుడు అప్లోడ్ చేయండి. ముందే అయితే తొందరపడి 20 MB 15 MB 17 MB అట్లా ఎక్కువ అయిన తర్వాత అప్లోడ్ చేయొద్దు. రిజెక్షన్ వన్స్ అయిపోయిందంటే మళ్ళీ మీరు చెక్ చేయరు. అండ్ సెకండ్ పేజ్లో కూడా అన్ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి. సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే కొన్ని మీరు మిస్టేక్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని సర్వర్ బిజీగా ఉండడం వల్ల వస్తూ ఉన్నాయి. మీరు మీ ప్లేస్లో ఇంటర్నెట్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఆ ప్రాసెస్ అయిపోయేంత వరకు, అప్లై చేసేంత వరకు, మీ మంచి వీడియో సబ్మిట్ అయ్యేంత వరకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అప్లై చేస్తూ ఉన్నారు కదా, మీరు అప్లై చేసిన వెబ్సైట్లో ఏదైతే ఉందో అది చాలా మటుకు ఫేక్లకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వెబ్సైట్లు ఇప్పుడు ఫేక్ స్కామ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. కొందరు ఎట్లా అంటే మీరు అప్లై చేశారు కదా, థ్యాంక్ యూ, మీరు కన్ఫర్మ్ అయింది, మీరు ఇంత డబ్బులు పే చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది కాల్స్ కూడా చేయొచ్చు. అట్లా మీరు అసలు నమ్మొద్దు. బిగ్ బాస్ ఎటువంటి కన్ఫర్మేషన్ కోసం కాల్స్ చేయదు. ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయ్యారా, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ దగ్గర నుంచి మీకు మెయిల్ వస్తుంది. మెయిల్తో పాటు వాళ్ళ కన్ఫర్మేషన్ మీకు ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి మీకు ఒక పోస్ట్ లెటర్ కానీ, ఒక కన్ఫర్మేషన్
బాండ్ ఉంటుంది కదా, అది మాత్రమే ఇస్తారు. ఎలాంటి కాల్ చేసి ఇంత డబ్బులు కట్టండి, ఇంత పే చేయండి అని మాత్రం అసలే చేయరు. మీరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఫేక్ వాళ్ళకి దూరంగా ఉండండి. ఫేక్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి డబ్బులు అడిగితే అసలే ఇవ్వద్దు. బిగ్ బాస్ అసలు డబ్బులు తీసుకోదు. ఈ ఫేక్ నెంబర్స్, ఈ ఫేక్ వెబ్సైట్స్, ఈ ఫేక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లకి అయితే చాలా అంటే చాలా దూరంగా ఉండండి. అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ కోసం ఇక్కడ కనిపిస్తా ఉంది సబ్స్క్రైబ్ బటన్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇంకా మంచి మంచి షార్ట్ వీడియోస్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు బయోలో ఇస్తాను, దాంట్లో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి కంటెంట్ దాంట్లో కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.